ఒంటరిగా దొరికింది. ఏయ్ సఖు ఆగు, నీ బామ్మ ముసల్ది దుడ్డుకరతో నా వెంట పడింది. అసలు నేనేం తప్పుగా మాట్లాడాను? నీ ఆభరణాలు నకిలీవని నిర్ధారించబడిందిగా. నువ్వు చెప్పవే, బంగారు ఆభరణాలు ఇత్తడివి ఎలా అయ్యాయి? అయ్యో అత్తయ్య, నిజంగా నాకేమీ తెలియదు. నిజంగానే నీకేం తెలీదా? మీ అత్తగారు నిన్ను పుట్టింట్లో వదిలేసి వెళ్ళింది ఇదేనా తెలుస్తుందా లేదా? నిన్ను మా పిన్ని ఇక అత్తగారింట్లో అడుగు పెట్టనివ్వదు సఖు. పుట్టింట్లోనే ఏడు. ఇక్కడే ఒక చీకటి గదిలో ఏడుస్తూ ఒక మూల పడుండు. ఇప్పుడు నీకు ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఏ ఊళ్ళోనూ మర్యాద ఇవ్వరు. నువ్వు మీ అత్తగారింటి పరువు తీసేశావు. నువ్వు మరక పడిన వస్త్రం లాంటి దానివి. నీ జీవితం బుగ్గిపాలైపోయింది, బుగ్గిపాలు. ఇక నీకు మీ అత్తగారింట్లో స్థానం లేదు, పుట్టింట్లోనూ స్థానం లేదు. అత్తయ్య, ఈ లోకంలో మొగుడొదిలేసిన భార్యకి ఎవ్వరూ విలువివ్వరు, గౌరవించరు. ఇక్కడ నిస్సహాయంగా దేవాలయం మెట్ల మీద కూర్చునే బదులు మీ అత్తగారి వాకిట్లో చనిపోవడం మేలు. నీకో నిజం చెప్పనా? దిగంబర్రావుకి నా పెద్ద కూతుర్నిచ్చి చేద్దామనుకున్నాను. నువ్వు మధ్యలో అడ్డుపడ్డావు. ఒక్కసారి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెడితే పుట్టింటికి బంధువుగానే రావాలి. పుట్టింట్లోనే ఉంటే సమాజం వెలివేస్తుంది. నువ్విక్కడే తిష్ట వేస్తే నీ కుటుంబాన్ని కూడా వెలివేస్తారు. అందుకే ప్రాణాల మీదకొచ్చిన అత్తగారిల్లు వదిలిపెట్టి ఎవ్వరూ పుట్టింటికి రారు. అత్తయ్య, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? చూడు, ఇప్పుడు నీకు ఈ దుస్థితి రావటానికి కారణం మీ అమ్మా నాన్న. నీకు ఇత్తడి నగలిచ్చి కావాలనే నీ గొంతు కోశారు. ఇక నీకు మీ అత్తగారింటితో సంబంధం తెగిపోయినట్టే. నీ భర్త దిగంబర్రావు వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు. నిన్ను మర్చిపోయి హాయిగా రెండో పెళ్ళంతో కాపురం చేస్తాడు. ఇదిగో, ఈ లోకంలో చివరికి నీకు మిగిలేది ఈ రాతి విగ్రహం మాత్రమే సఖు. బాగా చేసుకో పాండురంగడి భజన. అసలు ఆయన నీకు ఏం సహాయం చేశాడని? పాండురంగా, నా వల్ల మా అమ్మ నాన్నలు ఇప్పటికే చాలా అవస్థలు పడ్డారు. ఇకపై ఇలా జరగకూడదు. ఎంత ఆలోచించినప్పటికీ అవి ఇతడి నగలు ఎలా అయ్యాయో అర్థం కావడం లేదు. నిజమే శివప్ప, ఈ సమస్య వల్ల అకారణంగా సఖు వాళ్ళ తాతగారికి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. అలా జరగనివ్వను. నేను ఈ అపనిందని నా మీద వేసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్య గారి ప్రతిష్టకి కలంకం రానివ్వను. సరే, ఆయన ఎంతో ప్రేమగా మనవరాలికి నగలిచ్చారు, కానీ చివరికి మనం ఆభరణాలని త్వరగా తయారు చేయించి వాళ్ళకి ఇవ్వాలి. అమ్మా, తన తాకట్టు పెట్టేనా బంగారు ఆభరణాలు చేయిస్తాను. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నాకు అప్పు ఎవరిస్తారు? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? బంగారు ఆభరణాలు చేయించేంత వరకు ఆవిడ సక్కుని ఇంటికి రానివ్వదు. సక్కు ఇక్కడే ఉండాలి. తను ఇక్కడుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ కారణం బాగోలేదు. అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, పుకార్లు పుట్టిస్తారు. అన్ని విధాలా మనకి అవమానం తప్పదు. అంతేకాదు నాన్నగారు, అమ్మా, నాన్నగారు, బామ్మ, మీరేమీ ఆందోళన పడకండి.
నేను నిర్ణయించుకున్నాను. ఏంటి ఏం నిర్ణయించుకున్నావు? నేను అత్తగారింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్మా నేను చెప్పేది వినమ్మా. వద్దు దిగో, నాకు నీతో అస్సలు మాట్లాడాలని లేదు. నువ్వు మా సరు అత్తయ్య మాటలు విని సక్కుని గనక ఇంటికి తీసుకురావాలనుకుంటే నా నిర్ణయం చెప్తాను విను. నా ఇంట్లో సక్కుకి స్థానం లేదు, లేదంటే లేదు. పాత సామాన్ల గదిలో కూడా ఉండనివ్వను. అసలు దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను. అమ్మా దయచేసి విను. నేను నీకు చెప్పేది ఏంటంటే ఇందులో ఏదైనా తప్పు ఉంటే అది వాళ్ళ నాన్నగారిది. ఆయన చేసిన తప్పుకి సక్కుని శిక్షించకండి. నా దృష్టిలో సక్కు కూడా తప్పు చేసింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను స్వీకరించను. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది, బంగారు ఆభరణాలు చేయించేంత వరకు నేను సక్కుని అస్సలు మన ఇంటికి రానివ్వను. దిగు, నేనెంత చెప్పినా నువ్వు మూర్ఖంగా ఏదైనా చేశావంటే, అనవసరంగా నాతో వితండవాదం చేసి నా మాటను పెడచెవిన పెట్టి ఆ సక్కుని ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను వెళ్ళి పెరట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ఇక నీకే అడ్డంకే ఉండదు. అయ్యో అమ్మా, ఇప్పుడు మాట్లాడు దిగు, మాట్లాడు. నేను అమ్మ చూసుకోవాలా? అంత మాట అంటావా నన్ను? ఇప్పుడు చెప్పరా? ముందుంది ముసళ్ళ పండుగ. వద్దు సక్కు, వద్దు. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. మీ అత్తయ్య ఆగ్రహావేశాలతో ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను వాళ్ళు చిత్రహింసలు పెడితే నువ్వేం చేయగలవు? అమ్మా, వాళ్ళు అసలు సక్కుని ఇంట్లోకి రానివ్వరు. వాళ్ళు మూర్ఖులు. వద్దు సక్కు, మీ అత్తయ్య ముండిది. ఇలా అంటున్నందుకేమనుకోవద్దు. మీ అత్తగారు మంచిది కాదు, పరమ దుర్మార్గురాలు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చక్కటి అనుభవం ఎదురైంది. ఏమండి, ఒక్క పూటకే నరకం చూశాను. పాప సక్కు అక్కడ ఎలా బతుకుతోంది ఊహించుకోవటానికి కూడా భయం వేస్తోంది. ఇప్పుడు అది చాలదన్నట్టు కొత్తగా ఈ నకిలీ ఆభరణాల సమస్య వచ్చింది. కానీ అమ్మా, నాకు తోడుగా అక్కడ ఆయన ఉన్నారు. నువ్వు చూసావు కదా, ఆయన నా కోసం మైనీకొచ్చారు. వెంటపడి రావద్దని అత్తయ్య గారు అన్నారు. అయినా కూడా ఆయన వచ్చారు. నా గురించి ఆందోళన ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు. అమ్మా, పెళ్లిలో సప్తపది సమయంలో ఎప్పుడూ తనతోనే ఉంటానని ప్రమాణం చేశాను. మరిప్పుడు నేను ఇక్కడే ఉండిపోతే ఆయన తప్పుగా అనుకుంటారు కదా.